నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం మీరు చూస్తున్నారు న్యూస్ టైం 99 అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం జనసేన తొలి జాబితా విడుదల 94 మంది టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు బీజేపీ కలిసొస్తే తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టీకరణ పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలకు దక్కించుకున్న జనసేన తొలి జాబితాలో 5 సీట్లను ప్రకటించిన సేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ తెలుగుదేశం జాబితాలో 24 మంది కొత్త వారికి చోటు అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చామన్న నేతలు మొత్తం జాబితాలో 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 51 మంది గ్రాడ్యుయేట్స్ తొలి జాబితాలో చోటు దక్కడంపై టీడీపీ నేతలు హర్షం జనసేన పొత్తుతో గెలుపు తథ్యమని ధీమా అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్న అభ్యర్థులు వైసీపీకి ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా ఆశించిన ఫలితం ఇవ్వలేదని జగన్కు లేఖ నరసాపురం సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని వెల్లడి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్షకు విస్తృత ఏర్పాట్లు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సీఎస్ ఆదేశాలు ఆదివారం జరగనున్న పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ ఆప్ మధ్య కుదిరిన పొత్తు ఢిల్లీ గుజరాత్ హర్యానాలో కలిసి పోటీ చేయనున్నట్లు వెల్లడి పంజాబ్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చిన ఇరు పార్టీలు ఉత్తరప్రదేశ్ కాజ్గంజ్లో ట్రాక్టర్ చెరువులో పడి 15 మంది మృతుల్లో 8 మంది చిన్నారులు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ చైనాలో సినిమాను తలపించే రీతిలో ప్రమాదం 100 కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో 3కి గాయాలు ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు జీమెయిల్ నిలిపివేత వార్తలను ఖండించిన గూగుల్ త్వరలో స్టాండర్డ్ వ్యూలో సేవలు అందిస్తామని వెల్లడి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన గూగుల్ ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రధానాంశాలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి